శ్రీమాత్రే నమః. నమస్తే అండి అందరికీ. ఈ చిన్న ప్రపంచంలోకి మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ ఫన్. అందరిలాగే నేను ఇప్పటి వరకు కూడా పక్కింట్లో దూరాలి, పక్కింట్లో ఏం జరుగుతుందో చూడాలని నేను అనుకోలేదండి. కానీ యూట్యూబ్ ఆన్ చేస్తే మాత్రం ఇదే జరుగుతుంది. పక్కోడి ఇంట్లో ఏం జరుగుతుంది, నేను ఈరోజు ఆ పక్కోడి ఇంట్లో ఏం జరుగుతుందో చెప్తానండి. ఇప్పుడు నేను మాట్లాడే టాపిక్ ఏంటంటే సమంత గారి గురించి అండి. చాలా మంది సమంత గారి గురించి చాలా ట్రోల్స్ చేస్తున్నారు, చూస్తున్నాను. ఇవన్నీ దీని గురించి ఈరోజు నేను మాట్లాడతాను. ఏంటంటే భూత శుద్ధి వివాహం అనేసి ఆవిడ ఏదో చేసుకున్నారు ఒక 3 days 4 days బ్యాక్. అయితే ఈ భూత శుద్ధి వివాహం అంటే ఏంటో అనేది నాకు పూర్తిగా తెలీదు. కానీ యాజ్ ఏ మెడిటేటర్గా భూత శుద్ధి అంటే ఏంటనేది కొంచెం నాకు తెలిసినంత వరకే, నాకు పూర్తిగా తెలియదు కానీ తెలిసినంత వరకు నేను చెప్తాను. ఇక్కడ మేము మెడిటేషన్స్లో ఏం చేస్తామంటే చక్రాస్ని యాక్టివేట్ చేస్తామండి. పంచభూతాల సాక్షిగా సోల్ చక్ర ఉంటుంది మనకి, ఈ శిరస్సుకి 6 అడుగుల పైన సోల్ చక్ర ఉంటుంది, కింద ఎర్త్ చక్ర ఉంటుంది, మన 7 చక్రాలు కలిపి ఇవన్నీ కనెక్ట్ చేసుకుంటూ మేము మెడిటేషన్ చేస్తామన్నమాట. అయితే ఈ భూత శుద్ధి అనేది ఏంటంటే పంచభూతాలని ఆహ్వానించి ఈ చక్రాలని శుద్ధి చేసుకుంటాం. ఫస్ట్ శుద్ధి చేసుకున్న తర్వాత మెడిటేషన్ స్టార్ట్ చేస్తాం. మెడిటేషన్ అంటే ఓం మెడిటేషన్ అంటే ప్రతి మెడిటేషన్ ఈజ్ ఈక్వల్, అంటే ఈక్వల్ అని చెప్పను కానీ ప్రతి మెడిటేషన్లో కూడా ఓన్లీ విజువలైజేషనే ఉంటుందండి. మెడిటేషన్ అంటే పత్రిజీ గారు చెప్పింది శ్వాస మీద ధ్యాస అది ఉంది. కాకపోతే మెడిటేషన్స్లో చాలా చాలా రకాలు ఉంటాయి. నేను చేసే మెడిటేషన్ ఓన్లీ విజువలైజేషన్ మెడిటేషన్. అయితే ఇందులో నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే సమంత గారి గురించి చెప్పాలంటే ఫస్ట్ ఇదంతా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఇందులో ఏంటంటే అండి మేము చక్రాస్ని యాక్టివేట్ చేస్తాం. ఇప్పుడు మూలాధార చక్రం ఉంది, అది సరిగ్గా లేకపోతే, అది సరైన స్థితిలో పనిచేయకపోతే, సరిగ్గా వర్క్ అవ్వకపోతే మనకి ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే స్వాదిష్టాన చక్రం సరిగ్గా పనిచేయకపోతే ఏమి ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్ర ఈ చక్రాస్లో సరిగ్గా చక్రాస్ బ్యాలెన్స్ లేకపోతే, అవి బ్యాలెన్స్గా వర్క్ చేయకపోతే, ఇప్పుడు చూడండి మనం బండి నడుపుతాం అంటే 4-wheeler నడిపేటప్పుడు ఎలా ఉంటుందంటే 4 సమానంగా ఉంటాయి కాబట్టి ఎక్కడైనా ఆఫ్ చేయగలుగుతాం, వెళ్ళగలుగుతాం. అదే 2-wheeler మీద వెళ్ళేటప్పుడు రెండు ఇలా ఉంటాయి, ఇలా ఉండవు కదా, చక్రాలు రెండు ఇలా ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు నడిపినప్పుడు జాగ్రత్తగా బ్యాలెన్స్గా నడుపుతాం కదా, నడిపితే చాలా జాగ్రత్తగా స్మూత్గా వెళ్ళిపోద్ది బండి. అదే ఎక్కడైనా ఆపేటప్పుడు మనం 2 కాళ్ళు దాని మీదే పెట్టి ఆపేమనుకోండి, ఇటన్న పడతాం ఇటన్న పడతాం. అర్థమైందంటే ఇప్పుడు మీకు బ్యాలెన్స్ అంటే ఇలా చక్రాస్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మనం జీవితంలో ప్రయాణం చేస్తాం. ప్రతి మనిషికి 7 చక్రాలు ఉంటాయి. సోల్ చక్ర కింద ఎర్త్ చక్రతో కలిసి 9 చక్రాస్, ఇంకా చాలా చక్రాస్ ఉంటాయి అనుకోండి. అవన్నీ మెడిటేషన్స్లో చెప్తాము, ఇప్పుడైతే అది అవసరం లేదన్నమాట. అయితే ఈ భూత శుద్ధి వివాహం అంటే ఏంటి, పూర్వం మన పెళ్ళిళ్ళలో కూడా ఎక్కడంటే కోయంబత్తూరు దగ్గర మన ఏం పేరు, ఆయన పేరు సద్గురు గారి ఆశ్రమంలో ఒక కొలను ఉంటుంది, అందులో స్నానం చేస్తే శుద్ధి అవుతారు అనేది ఒకటి వాళ్ళు చెప్పిన రీజన్. అయితే నేనేమంటానంటే నా దృష్టిలో మాత్రం ఏంటంటే పూర్వం మనం పెళ్ళిళ్ళు చేస్తాం, మనకు ఇప్పుడు ప్రస్తుతం కూడా జరుగుతుంది. ఇప్పుడంటే బాగా హల్దీ అని, మెహందీ అని ఇలాంటివన్నీ వచ్చినాయి. కానీ పూర్వం మంగళ స్నానాలకి ఒక ముహూర్తం పెట్టి మంగళ స్నానాలు కాలగోలు తీసి మంగళ స్నానాలు చేయించేవారు. ఈ మంగళ స్నానాలు కూడా ఇలా శుద్ధి చేయడానికి. కాకపోతే ఇందులో మంత్రాలు అవి కూడా ఉంటాయి, మనకి మంత్రాలు ఉంటాయి. కాకపోతే ఈ మెడిటేషన్స్లో ఏంటంటే అక్కడ నేను అనుకోవడం నేను చెప్పే విధానం అంటే భూత శుద్ధి అనేసరికి నా ఉద్దేశం ఈ పంచభూతాలందరినీ అన్నిటినీ ఏకం చేసి వాటి మధ్య మనం ఏది మాట్లాడినా, ఏది చేసినా, ఏది జరిగినా, నేను ముందే చెప్పాను, చాలా వీడియోస్లో కూడా చెప్పాను, ప్రకృతిలో రికార్డ్ అవుతుంది. మన ఆలోచన కానీ, మన మాట కానీ, మన చూపు కానీ ప్రతిదీ ప్రకృతిలో రికార్డు. ప్రకృతి అంటే యూనివర్స్లో ఆన్ గోయింగ్ రికార్డ్ అవుతూనే ఉంటుంది. ఈ రికార్డ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఈ భూత శుద్ధి చేసి అక్కడ వివాహం అంటే ప్రకృతి మధ్య, అంటే ఈ ప్రకృతిని బయటకు తీసుకురాలేం కాబట్టి ఈ పంచభూతాలన్నిటినీ ఆ యొక్క లింగభైరవి ఆలయంలో ఏంటంటారు ఆవాహన చేసి అక్కడ వీళ్ళకి వివాహం చేసి ఉండొచ్చు. అంటే వీళ్ళకి ఏదో ఒక చక్రంలో, అంటే ఇప్పుడు చూడండి చాలా మందికి భార్యాభర్తలు పెళ్లి చేసుకుని విడిపోయిన, సమంత గారు కూడా ఇంతకు ముందు పెళ్లి చేసుకుని విడిపోయిన తర్వాతనే కదా ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నారు. అలాగే విడిపోయిన వాళ్ళు ఉంటారు. పూర్వం చూడండి రాజుల కాలంలో
ముందు కత్తికి వివాహం చేసేవారు రాజులైతే. వివాహం చేసిన తర్వాత వచ్చి ఇక్కడ యువరాణి అంటే కత్తికి తాళి కడితే ఇక్కడ వివాహం అయిపోయినట్టే. అంటే ఆల్రెడీ అతను కత్తిని వివాహం చేసుకున్నారు. కత్తికి ఏదైనా ప్రాబ్లమ్ అయితే అక్కడితో పోతది. కాబట్టి ఇక్కడ మళ్ళీ బావుంటదని చెప్పి వాళ్ళ ఉద్దేశం అనుకుంటాను. అలాగే ఈ భూతశుద్ధి వివాహం అనేది ఏంటంటే, ఈ పంచభూతాలన్నిటిని ఇక్కడ ఈ అగ్నిదేవుడి దగ్గర ఆవాహన చేసి, అక్కడ వీళ్ళ చక్రాస్‌ని యాక్టివేట్ చేసి, ఆ చక్రాస్ ద్వారా ఇద్దరిలోని వైబ్రేషన్ కలిగించి, అప్పుడు వివాహం చేసి ఉండొచ్చు నాకు తెలిసి. నేను అనుకోవటం సుమి. నాకైతే దీని గురించి పూర్తిగా తెలీదు. కాబట్టి ఈ పంచభూతాలను ఆహ్వానించటం కానీ, ఈ చక్ర శుద్ధి చేయటం కానీ మా మెడిటేషన్స్‌లో ఉంది. చక్రాలను శుద్ధి చేసుకోవటం, శరీరాన్ని శుద్ధి చేసుకోవటం. ఇది విజువలైజేషన్ ద్వారా మాత్రమే చేయగలుగుతాం. ఇప్పుడు నేను ప్రెజెంట్ రేకీ నేర్చుకుంటున్నాను కాబట్టి, రేకీలో కూడా ఇవన్నీ ఉన్నాయండి మాకు. రేకీలో సింబల్స్ చేసుకుంటాం ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇది చేసారేమో మేబీ అక్కడ జరిగి ఉండొచ్చు. దీన్ని పెద్ద విషయంలా తీసేసుకుని ప్రతి ఒక్కరు ట్రోల్ చేసేస్తున్నారు. ఏమండి పూర్వం 2 వివాహాలు చేసుకున్న వాళ్ళు ఎంతమంది లేరు? మన తాతల నాడు, తండ్రుల నాడు చాలా పూర్వకాలం నుంచి 2 మ్యారేజెస్ ఉన్నాయి. రెండో వివాహం అనే ఆహ్, ఇది ఉంది మనకి. మన దాంట్లో సంప్రదాయం ఉంది. ఎందుకంటే రాజులైతే 7, 8 చేసుకునే రోజులు. ఎందుకంటే వాళ్ళు పోషించేవారు కాబట్టి. పోషించగలిగే శక్తి ఉండేది కాబట్టి. తరతరాలుగా తరాలు అలాగొచ్చి రాను రాను ఏమైందంటే రెండో వివాహాలు ఉన్నాయి. అది కూడా ఇంట్లో యాక్సెప్ట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. యాక్సెప్ట్ చెయ్యని రోజులు ఉన్నాయి. హ్మ్. అలాంటివి ఉన్నాయి. ఆ తర్వాత ఎక్కడికొచ్చింది? లివింగ్ రిలేషన్‌షిప్‌లోకొచ్చింది. కానీ సమంత గారు చేసిందేంటంటే, ముందు వివాహం జరిగింది. ఏదో కారణాలుంటాయి వాళ్ళ ఫ్యామిలీస్‌లో. ఏవండీ మన ఫ్యామిలీస్‌లో మనకు ప్రాబ్లమ్స్ లేవా? మనం తెల్లారి లేసి ఎంతమంది భార్యాభర్తలను కొట్టుకు చస్తున్నాం. ఏవండీ? ఎంతమంది ఫ్యామిలీస్ విడిపోతున్నారు. మనం ఇది తీసుకొచ్చి యూట్యూబ్‌లో పెడితే ఊరుకుంటారండి? ఆవిడ ఏదో చేసుకుంది. మళ్ళీ ఆవిడని తీసుకొచ్చి యూట్యూబ్‌లో పెట్టేసి ఆవిడని రచ్చరంబోలా చేసేస్తున్నారనమాట మీరందరూ కలిసి. తప్పండి అలా చేయకూడదు. నేను అదే చెప్పాను. పక్కింటోడి ఇంట్లో కూడా నేను ఎలా దూరాలనే దాని గురించే చెప్పాను. ఇప్పుడు ఇది జరిగింది. ఓకే. ఆవిడ ముందు వివాహం లేదు. ముందు వివాహం సరిగ్గా లేదు కాబట్టి ఆవిడ ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసొచ్చారు. ఒకానొక టైంలో 'పుష్ప' సినిమాలో ఏదో సాంగ్‌కి ఆవిడ ఐటెమ్ సాంగ్ చేస్తే దాన్ని కూడా చాలా మంది ట్రోల్ చేశారు. ఏవండీ ఐటెమ్ సాంగ్ చేసిందా? ఇంకొకటి చేసిందా? ఆమెకొక క్యారెక్టర్. ఆమె ప్రొఫెషన్ ఏంటంటే ఒక ఫిల్మ్ యాక్టర్‌గా ఆమె ఇప్పుడు మనం ప్రొఫెషన్‌గా ఒక వర్క్ నేను ట్రైలర్‌ని. నేనొక బొటిక్ పెట్టుకున్నాననుకోండి. ఈ బొటిక్‌లో నాకు రకరకాల బ్లౌజెస్ వస్తాయి. రకరకాల డ్రెస్సులొస్తాయి. నేను అవన్నీ కుట్టాలి. ఎవరో వస్తారు. వాళ్ళందరికీ నేను కుట్టాలి. ఆళ్ళు ఎలాంటోళ్ళనేది నేను చూడకూడదు. నేను ఓన్లీ బ్లౌజ్ కుట్టడం వరకే నా పని. అది వాళ్ళకి సరిపోయిందా లేదా? వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాను అనే వరకే నా పని. కాబట్టి ఆమె పనేంటి? ఆవిడ ప్రొఫెషన్ అది. ఆ ప్రొఫెషన్‌కి తగ్గట్టు ఆవిడుంటారు. కాబట్టి దాన్ని ట్రోల్ చేసేసి ఆ సాంగ్ చేసిందని, ఈ సాంగ్ చేసిందని అవునండి ఆవిడ ప్రొఫెషను. ఆవిడ చేయాలనుకుంది చేసింది. తప్పేముంది అందులో? దాన్ని కూడా చాలా ట్రోల్ చేశారు. నేను అప్పుడే మాట్లాడదాం అనుకున్నాను. మనం మాట్లాడకూడదు కొన్ని విషయాలని చెప్పి నేను చాలా విషయాల్లో దూరనండి. ఇప్పుడైనా నేను ఎందుకు దూరంటే భూత శుద్ధి వివాహం అన్న మూలనే నేను మాట్లాడుతున్నాననమాట. ఇలాంటి వివాహాలు ఉండుండొచ్చు. చూడండి మనకి జీలకర్ర, బెల్లం పెడతారు. అంటే సహస్ర చక్రం మీద జీలకర్ర, బెల్లం పెడితే దానివల్ల యాక్టివేట్ అయ్యి సహస్ర చక్రం యాక్టివేట్ అయ్యి వాళ్ళు ఆ టైంలో కళ్ళ ఈ అబ్బాయి, అమ్మాయి ఒకరి కళ్ళలోకి ఒకళ్ళు చూసుకోవాలని చెప్తారు కదా! ఇప్పుడెవరు చూసుకుంటున్నారు? అందరూ పంతుల కళ్ళలోకి చూస్తున్నారనమాట. ఫోటోల కళ్ళలోకి చూస్తున్నారనుకోండి. అయితే దానివల్ల ఏంటంటే వీళ్ళ వైబ్రేషన్స్ కలుస్తాయి. వీళ్ళెప్పుడు కలిసుంటారని. ఇప్పుడు అదే జరిగుండొచ్చు. ఆ వివాహం సరిగ్గా కాలేదు కాబట్టి, ఈ వివాహమైనా నాకు నేను సుఖంగా ఉండాలి. ఈ వివాహంలోనైనా నేను జాగ్రత్తగా ఉండాలి. ఆవిడ మెడిటేటర్ అయ్యుండొచ్చు. మెడిటేటర్ వల్ల ఆళ్ళ హస్బెండ్ కూడా మెడిటేటర్ ఆవిడ. ఆయనెవరో రాజంట. ఆయన కూడా మెడిటేటర్ అయ్యుండొచ్చు. ఈ మెడిటేటర్ వల్ల అందులో ఉన్నయే చేసుకొనుండొచ్చు. ఇది పెద్ద విషయమైతే కాదండి. దీన్నెందుకు ఇంతమంది ఇలా ట్రోల్ చేసేస్తున్నారో నాకర్థం అవ్వదు. సరే. ఇది పక్కన పెడితే కొంతమంది ఏమంటున్నారంటే ఆవిడ క్రిస్టియన్ అయ్యుండి హిందూ మ్యారేజ్ ఎలా చేసుకుంటుంది? హిందువులు ఎలాగ చేసుకుంటుంది? హిందూ టెంపుల్స్‌కి ఎలా ఎళ్తుంది అని అడుగుతున్నారు. ఏవండీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజుల్లో మన హిందూయిజం నుంచి క్రిస్టియన్‌లోకి మారిపోయినోళ్ళు ఎంతో మందున్నారు. క్రిస్టియన్‌లో నుంచి మనలోకొచ్చినోళ్ళంటే సంతోషించాల్సిన విషయం కదండీ! దాన్నెందుకు మీరంత నెగెటివ్‌గా తీసుకుంటారో నాకైతే అర్థం కావట్లేదు. మీరందరూ కూడా పక్కోడింట్లో ఏం జరుగుతుందో చూడకండి. ఆవిడ లైఫు. ఆవిడ అనుభవిస్తుంది. ఆవిడ పడుతుంది. ఆవిడ డబ్బులు ఆవిడ ఖర్చు పెట్టుకుంది. ఆవిడ తిండి ఆవిడ తింటుంది. ఆవిడ కష్టం ఆవిడ పడుతుంది. ఆవిడ బాధ ఆవిడ పడుతుంది. ఇప్పుడు ఇంతమంది ఇన్ని రకాలుగా ట్రోల్ చేసాం మనం అందరం కదా! మనందరం వెళ్లి ఆవిడకి ఏదైనా చిన్న కష్టం వస్తే ఎళ్లి నీ పక్కన నేనున్నానని ధైర్యంగా నిలబడగలుగుతామండి? నిలబడలేం. ఏదో మాట నోటి మాట. ఎందుకంటే
నోటితో ఏం చేసేసినా మనం దూరంగా ఉన్నాం కాబట్టి ఏదైనా చెప్పేస్తే అయిపోద్ది కాబట్టి. చెప్పండి, ఒకళ్ళని ఎప్పుడు అలా ట్రోల్ చేయకూడదు. ఆవిడ జీవితం ఆవిడ అనుభవిస్తుంది. ఈ భూతశుద్ధి వివాహం దాని గురించి కూడా ఎవరు పెద్దగా తీసుకోవాల్సిన పనైతే నాకు అనిపించట్లేదు. ఎందుకంటే అది ప్రకృతిలో ఉన్నదే. వివాహం గురించి అయితే నేను చెప్పలేను కానీ భూతశుద్ధి అనేది ప్రకృతిలో ఉన్నదే. ఎందుకంటే మనం పూజ చేసేటప్పుడు కూడా ఆచమనం చేసి భూతశుద్ధి చేస్తాం. అక్షింతలు చేతితో పట్టుకొని ఎడమ వైపుకి విసరండి అంటారు. అవును, చుట్టుపక్కల భూతశుద్ధి జరిగిన తర్వాత కదా మనం పూజ చేయడానికి ఉంటాం. అలాగే వివాహానికి కూడా భూతశుద్ధి చేశారేమో, అలా అని ఎందుకు అనుకోరు? కాబట్టి ఎవరు కూడా దీన్ని పెద్దగా ట్రోల్ చేసేసి ఆవిడ మీద నిందలేసేయాల్సిన పని లేదు. సమంత గారు ఈ జీవితాన్ని సుఖంగా సంతోషంగా గడపాలని కోరుకుంటున్నాను. ఆమె ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ఈ కుటుంబం కూడా ఆవిడకి చల్లగా ఉండాలని నేను దీవిస్తున్నాను అనమాట. అంటే దీవించేంతటి దాన్ని కాదనుకోండి, నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై